श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथुनि యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎకిరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ప్రతి బుధవారం మనం వివరించుకునేది శ్రీ సాయినాథ ప్రబోధామృత గ్రంథంలోని అంశాలు. మహాత్ముల యొక్క జీవితము, మహాత్ముల యొక్క బోధలో ఉన్న ఆంతర్యాన్ని మనం గుర్తించగలగాలి. మనం బాహ్యంగా ఉన్న లీల చూస్తున్నాం, ఆయన యొక్క వేషం చూస్తున్నాం, ఆయన నడిచే విధానం చూస్తున్నాం. ఆ వేషంలో ఉన్న అంతరార్థం, ఆ లీలలో ఉన్న దాగి ఉన్న సూక్ష్మంగా ధర్మ యొక్క తత్వము అది మనం గమనించడం లేదు. ఎలాగంటే ఒక సినిమాకి వెళ్ళాడు, 5 సంవత్సరాల పిల్లవాడు సినిమాకి వెళ్ళాడు, 20 సంవత్సరాల పిల్లవాడు సినిమాకి వెళ్ళాడు, 60 సంవత్సరాల వాడు సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ కార్లు, మేడలు ఇవి కనబడతాయి. కారు చూసుకుని భలే ఉంది కారు అనుకుంటాడు, భలే ఉంది మేడ అనుకుంటాడు. అదే వాడు మేడ మీద దూకడం ఫైట్ చేసాడు అనుకోండి, 20 సంవత్సరాల వాడు అబ్బా భలే దూకాడు కదా అనుకుంటాడు. 60 సంవత్సరాల వాడు ఎందుకు దూకాడు అనే భావాన్ని గ్రహిస్తాడు. అంటే కథనిలో సారాంశం గుర్తిస్తాడు. ఎవరు 60 సంవత్సరాలు 20 సంవత్సరాల వాడు భలే ఉంది అనుకుంటాడు. ఆనందంగా ఉంది కూడా 5 సంవత్సరాల పిల్లవాడు. భగవంతత్వం కూడా అవగాహన చేసుకునే తత్వం కూడా ఇలాగే ఉంటుంది మనకి. మనం 5 సంవత్సరాల పిల్లవాళ్ళలాగే ఉంటున్నాం. భలే చేశాడని బాగా అద్భుతంగా ఉన్నాడు బాబా, లేకపోతే అద్భుతంగా ఉన్నాడు రాముడు, అద్భుతంగా ఉన్నాడు కృష్ణుడు అంతే అనుకోను. ఆ కృష్ణుడు చేసిన లీల తత్వాన్ని గ్రహించడం లేదు. కృష్ణుడు ఎందుకు ఆ మాట అన్నాడు దాని అర్థం తెలియదు. అది 60 సంవత్సరాలు అనుకోండి, దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మన కృష్ణాష్టమి జరిగింది, కృష్ణుడు ఎందుకు వెన్ననే ఇష్టపడుతున్నాడు, వెన్నని తర్వాత కొండని ఎందుకు పాల్గొడుతున్నాడు అంటే వాడు బాగా ఆ కొండ ఇది వెన్న దొంగ అని అంటున్నాం. ఆ కొండలో పెట్టాడు చిలిపి చేష్టలు అని అనుకుంటున్నాం. కానీ అవసరం వేసుకుంటాడు వెన్ననే దొంగిలిస్తున్నాడు. పెరుగు దొంగిలించలా, పాలు దొంగిలించలా. వెన్న ఎలా వస్తుంది? పాల్లోనే ఉంది. దాన్ని కాసి ఎంత కష్టపడితే వెన్న వస్తే ఆ వెన్న మధ్యలో వేసిన అది మునగదు. అంటే లౌకికుడు ఉంటూ కూడా ఎప్పుడైతే భాష అలవాటు ఉంటాడో అటువంటి వాడంటే ఇష్టం. అది తీసుకున్న తర్వాత కొండ పాలు కొట్టేస్తుంది. కొండ సంబంధం ఉంది, కొండ అంటే శరీరం. ఈ కూడా శరీరం పోయిన తర్వాత అవసరం ఏముంది కొండతో? నువ్వు తాజా చెబుతున్నావు కదా అంటే ఈ శరీరం లేకపోయినా కూడా నువ్వు అందరూ భగవద్గీత చూసిన తర్వాత నీ కొండతో నీకు అవసరం ఏముంది? కొండ ఉన్నా కూడా కొండ లేనట్టే అనే భావం 60 సంవత్సరాలు అర్థం చేసుకుంటాడు. అట్లాగే నువ్వు బాబా చరిత్ర చదువుతున్నావు, బాబా చరిత్ర వింటున్నావు. ఇంతకాలం బాబాజీ అనేకసార్లు పారాయణ చేశాం. దానిలో సత్యం ఏమిటి? ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నాం అంటే మనం ఇంకా చిన్నపిల్లవాడి వరే ఉంటున్నాం. ఎప్పుడు చిన్నపిల్లలు పడుతాను ఎదగాలని మనం కోరుకుంటాం కదా, ఎదగకపోతే ఎలా ఉంటుంది? అలాగే భగవతత్వాన్ని చదువుతూ ఉన్నప్పుడు కూడా అందులో అర్థాన్ని తెలుసుకోలేకపోతే ఇంకా చిన్నపిల్లవాడి మనస్తత్వంగానే ఉంటుంది. దానివల్ల ప్రయోజనం చాలా స్వల్పంగానే ఉంటుంది. మొక్క నాటాము, ఎదిగితే ఆనందం, అలాగే ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది? అలాగే భగవతత్వాన్ని మనం అందులో అర్థాన్ని గ్రహించగలగాలి. అంటే గత వారం బాబా దీపాలను ఎందుకు వెలిగించేవాడు, దుని ఎందుకు అంటే ఏదో ఆయన చేస్తున్నాడు మనం చూస్తున్నాం. మామూలుగా భిక్షువు అంటారు. భిక్షువు అంటే సాధువు అనేవాడు భిక్షాటనికి వెళ్తాడన్నాడు. అసలు భిక్షువు అంటే ఎవరు అంటే భిక్ష వెతుకునేవాడు అంటాం మనం. భిక్షువు అంటే భిక్ష వెతుకునే ఉంటాం. తన అర్థం ఏమిటి? భిక్షువు అనేది దానికి అర్థం ఏమిటి? బిక్ అంటే బిక్ అంటారు కత్తిరించడము. అంటే క్షు అంటే ఏమిటి? దానిని నాశనం చేయడం. అంటే ఏంటి? తనలో క్షు అంటే బాధలు, బిక్ అంటే కత్తిరించడము, క్షు అంటే బాధలు. క్షుద్బాధ అంటాం కదండి, అంటే ఆకలి బాధ అంటాం కదండి. బాధలను కత్తిరించేవాడు భిక్షువు, కత్తిరించుకున్నవాడు భిక్షువు. అంటే వాడికి ఎటువంటి బాధ ఉండదు.
దొరికినా సంతోషం లేదు, దొరక్కపోయినా బాధ లేదు. వాడు నిజమైన భిక్షువు. అందుకే బాగా జరిగింది. కొందరు పెట్టినా కొందరు పెట్టకపోయినా ఏమనకు బాగుంటుంది. అలాగే జీవితంలో అటువంటి భావాలు స్వభావం కలిగిన వాడు మాత్రమే భిక్షు అనేదానికి అర్హత. మరి వాళ్ళ ఎందుకు భిక్ష వెతుకునేవారు? అవసరం ఏమిటి? మన ఆది భిక్షువు ఈశ్వరుడు. అంటే ఆ భిక్షువులోని అంతరార్థం ఏంటి? ఎందుకు భిక్ష వెతుకుతున్నాడు? ఎందుకు వాళ్ళు భిక్షాలు రావాల్సింది? సాధువులు కానీ సన్యాసులు కానీ అంటే ఈ భావం తెలుసుకుని భిక్షకు వచ్చేవాళ్ళండి, మామూలుగా భిక్షకు వచ్చేవాళ్ళ సంగతి కాదు. అంటే దీని భగవంతుడు సకలాన్ని మనకు ప్రసాదించాడు, సర్వము ప్రసాదించాడు. ఆయన సృష్టించాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయనే అన్నపాలు ఇస్తున్నాడు. తిరిగి వాటి నుండి ప్రేమతో నివేదించడానికి కోసంగా తారతమ్యం లేకుండా మనం ఆశీర్వదించడానికి భగవంతుడు మన మధ్యకి వచ్చాడు. ఎందుకు వాడు భిక్ష వెతుకుతున్నాడంటే బాబాయ్ చెప్పాడు పాపాలు తీసుకోవడానికి అన్నాడు, ఒక పాదం చెప్పాడు. ఇక్కడ పాపాలు తీసుకోవడం అనేది ఒక వర్షం, కానీ వాస్తవంగా ఏంటంటే భగవంతుడు సృష్టించిన దాన్ని మనం పొందిన దాన్ని తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తే మనకి పుణ్యం వస్తుంది. మనమే ఉంచుకుంటే మనకి పాపం వస్తుంది. దొంగతనంతో సమానం లేకపోతే. ఎందుకంటే సమాజంలో నువ్వు అన్నిటిని అనుభవిస్తూ నీ వరకే ఉంచుకుంటూ తత్ఫలితంగా నువ్వు దాన్ని తిరిగి ఇవ్వకపోతే ఏమవుతావు? దొంగ అవుతావు. ఎందుకంటే నీ సమాజంలో అన్నీ అనుభవిస్తున్నాం, పంచభూతాలు అన్నీ మనం పొందుతున్నాం, తిరిగి మనం ఈ సమాజానికి ఏమందిస్తున్నాం. అందించకపోతే ఇప్పుడు చెట్టుకి పోయి వేస్తాము, కాయలు బాగా వచ్చింది, కాయలు తింటున్నాము, మరి చెట్టుకి నీళ్ళు పోయిపోతే ఏమవుతుంది? నశించిపోతుంది. అలాగే మన పుణ్యం చేసి కూడా నశించిపోతుంది. అందుకోసంగా మన పాపాలను తొలగించి పుణ్యం ప్రసాదం కోసంగా సాధువులు మన ఇంటికి భిక్షకు వస్తారు. అందుకు వాళ్ళ సాధువుకి భిక్షకు అవసరం ఏముండదు. అందుకే ఇప్పుడు నా దగ్గర బాగా డబ్బు ఉంది, నాకు పుణ్యం రావాలి, ఎలా వస్తుంది? నా ఇంట్లో బాగా ధాన్యం ఉంది, నాకు పుణ్యం రావాలి, ఎలా వస్తుంది? ఎవరో వచ్చి నా దగ్గర అడిగి తీసుకుంటే నాకు పుణ్యం వస్తుంది. నాకు ఎలా వస్తుంది? నా ఇంట్లో డబ్బులు ఉంది, నేను దానం చేయాలనుకుంటాను, ఎవరు దానం అనుకోండి, నా డబ్బు నేనే చేసుకుంటాను. ఆ దానం కోసం వచ్చాను అనుకోండి, వాడిని డబ్బులు ఇచ్చానంటే వాడి వల్ల నాకు పుణ్యం వచ్చింది. అర్థం ఉంది కదా. మామూలుగా సాధువు భిక్షానికి ఎందుకు వస్తాడు? ఇది పాయింట్. ఇక్కడ మనల్ని ఉద్ధరించడం కోసమే సాధువులు మన ఇంటికి భిక్షానికి వస్తారు. బాగా భిక్షకు వెళ్ళేవాడు కదా, ఏమంటే నీ పాపాలు తీసేయడానికి అంటాడు ఆయన. దాని మూలం తెలుసుకుంటున్నాం. అంటే ఏంటి? మనం డబ్బు సంపాదించాము, మన ఇంట్లో దాని అన్నీ ఉన్నాయి, నాకు పుణ్యం రావాలంటే ఎలా వస్తుంది? ఎవరైనా తీసుకుంటే వస్తుంది. ఇంకా భిక్షానికి వచ్చాడు అనుకోండి, మనీ వాడు వచ్చాడనుకోండి, నేను 10 రూపాయలు వేసాను, వేస్తే నాకు పుణ్యం వచ్చింది. నాకు పుణ్యం రావడానికి కారణం ఏంటి? నా డబ్బా వచ్చినవాడా? వచ్చినవాడు వెళ్ళే నా డబ్బు నాకు పుణ్యం రాలా, వచ్చినవాడు నాకు పుణ్యం వచ్చింది. వాడు రాలేదనుకోండి, నా డబ్బు నా దగ్గర ఉంటుంది. ఏం ఉపయోగం? నేను పుణ్యం సంపాదించాలంటే. అందుకని భగవంతుడు మానవ రూపంలో భిక్ష రూపంలో వస్తాడు. అదే భిక్ష పోతే ఎవరిని కూడా తిరిగి పంపించకూడదు. మనకున్న దానికంటే బెల్లం ముక్క నుంచి పంపించంటాడు బాబా. ఏమో బెల్లం ముక్క నుంచి పంపించు. మనం చేసే ఇట్లాంటివి మనం నేర్చుకోవాల్సిందండి. పూజలు, వ్రతాలు, అభిషేకాలు కాదు, చిన్న చిన్నవి నేర్చుకొని బాబా మన దగ్గర చెప్పడానికి ఆయన అవతరం జరిగింది. భగవంతుడే మానవ రూపంలో వచ్చాడు. వచ్చి మనకి ఆ అభ్యాసాన్ని నేర్పిస్తున్నాడు, ఆ అలవాటు నేర్పిస్తున్నాడు, ఆ ఆచారాన్ని చేసుకోమంటున్నాడు. తద్వారా ఫలితం వరకు మనకే వస్తుంది. మనకు తెలియదు కాబట్టి ఆ రూపంలో భగవంతుడు సంతరిస్తున్నారు. అందుకని సాధువుల భిక్షానికి రావడం. మరి ఈశ్వరుడు భిక్ష. అలాగే శంకరాచార్యులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు భిక్షు. ఒక పేదరాలికి ఉసిరికాయ, బంగారు ఉసిరికాయ కురిపించారు. ఇది అంటారు మీరు. శంకరాచార్యులు ఒక పేదరా, చాలా పేదరాలు ఉంటే వాళ్ళని భిక్షానికి వస్తాడు ఆమె ఉద్ధరించడం కోసంగా. ఆమె దగ్గర ఏముండదు, ఒక చిన్న ఉసిరికాయ, నెల్లికాయ, అది ఒకటి ఇస్తుంది. దాంతో లక్ష్మిని ప్రార్థిస్తాడు, ఆమె పేదరికాలు పోగొట్టాడు. అప్పుడు బంగారు ఉసిరికాయలు కురిపిస్తాడు. అంటే ఏంటి?
మనం ఉద్ధరించడం కోసంగానే వాళ్ళు భిక్షానికి వస్తారు. కాబట్టి ఎవరు భిక్షకు వచ్చినా వాడు ఎటువంటి వాడో పట్టించుకోకూడదు. ఆ రూపంలో భగవంతుడు వచ్చాడు. ఇప్పుడు అనసూయ మాత, మన సతీ అనసూయ, మరి భిక్షానికి వచ్చారు ముగ్గురు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆమె ఆదరించినప్పటికీ వాళ్ళు కొడుకుగా పుట్టారా లేదా? అలాగే దత్తాత్రేయుడు మొదటి అవతారం శ్రీపాద వల్లభుడు. మీరు వినలేదు, గురుచేతలో వస్తారు. దత్తాత్రేయుడు మొదటి అవతారం ఈ భూమి మీదకి వచ్చింది శ్రీపాద వల్లభుడిగా అవతరించాడు. పిఠాపురం, మన ఆంధ్రలో ఉన్నారు. పిఠాపురం కాకినాడ దగ్గర ఉంటారు. వాళ్ళు ఒక పూజా కార్యక్రమం చేస్తున్నారు. అంటూ రాజు సుమతి అనే బ్రాహ్మణ దంపతులు పూజా కార్యక్రమం. శ్రాద్ధం అంటే ఏమిటి? మనం తద్దినం పెట్టుకుంటాం కదండి, ఏడు పెట్టుకుని దేవసం చేస్తాం కదండి, అట్లాంటిది అనుకుంటాం. అంటే మీకు అర్థమవుతుంది శ్రాద్ధం అంటే. అలా చేస్తున్నప్పుడు ఎవరైనా భిక్షకు వస్తే పూజ చేసి బ్రాహ్మణుడికి అర్పించిందే మనం ఎవరికి పెట్టాం, అంతే కదా. వాళ్ళని ఆరాధించిన తర్వాత మనం భోజనం చేస్తాం, వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేస్తాం. ఆ సమయంలో ఒకడు వచ్చాడు, భౌతిక భిక్ష అంది అని. ఆ సమయంలో వస్తే ఇంకా ఇంటి యజమాని ఏం చేస్తాడు? ఇది పూజ అవలేదా అని విన్నట్టుగా ఉన్నాడు. కానీ ఆ ఇంటి ఇల్లు ఏం చేస్తుంది అంటే భగవంతుడు అన్ని రూపంలో వస్తాడనే భావన, దత్తాత్రేయుడు అన్ని రూపాలు ధరిస్తాడని ఒక భావన. దాంతో సాక్షాత్ దత్తాత్రేయుడే వచ్చాడనే భావంతో భర్తను చెప్పుకోవడానికి భిక్ష వేసాడు. భిక్ష వేస్తేనే భగవంతుడు పరవశం చెప్పాడు. ఎటువంటి అతిదేవోభవ అని పెద్దలు అంటారు, గుర్తుంది లేదు, అతి సత్కరించు అని భావన. ఆ రూపంలో భగవంతుడు ఇచ్చాడనే భావంతో ఆ వేసినప్పటికీ ఆయన నిదర్శనం ఇచ్చాడు. దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చాడు ఆయనకి. తల్లి నీకేం కావాలంటాడు. అనేటప్పటికీ నేను అడిగేదేమని, ఇంకా నువ్వేమన్నావు ఇప్పుడా? తల్లి అన్నావు కదా, నువ్వు నా కొడుకుగా పుట్టావు. ఆ కొడుకుగా పుట్టాడు శ్రీపాద వల్లభుడుగా పిఠాపురంలో. ఆ తర్వాత ఆయన కురుపులకు వెళ్ళడం, రెండవ తరం కరంజాలో వెళ్ళడం. అంటే ఏం చెప్తున్నానంటే భిక్షువు అనే దానికి, భిక్షానికి వచ్చిన వాళ్ళకి భిక్షువు అనేది అర్థం చెప్పుకున్నాం. భిక్షువు అనేది ఏ భావంతో చూడాలని చెప్పుకుంటున్నాం. మనం ఉద్ధరించడం కోసమే భగవంతుడు ఆ రూపంలో వస్తాడు, మానవ రూపంలో వస్తాడు అని చెప్పలేదు. మనం ఆశీర్వదించడానికి కోసమే మన మధ్య మానవుడిగా సంచరిస్తుంటారు. ఎందుకు దేశ పర్యటన చేస్తూ ఉంటారు వాళ్ళు? సాధువులంతా కూడా ఒక దగ్గర ఉండకూడదు, వాళ్ళు ఉండరు, అది నియమం. ఎందుకు దేశ పర్యటన చేస్తారంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి సద్గతి ప్రసాదించాల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిరంతరము తపస్సుతో కూడిన శక్తి కలిగి ఉంటారు కాబట్టి. అందులో వాళ్ళు తీర్థయాత్ర కూడా చేస్తుంటారు. తీర్థయాత్ర అంటే మనం గంగలో మునిగామనుకోండి, మన పాపాలను దాన్ని తీసుకుంటుంది. మన దాని పాపాలు ఎవరు పోగొడతారు? అదే మహాత్ముల యొక్క దర్శనం అన్నమాట. అందుకని బాబా భిక్షకు వెళ్ళేవాడు. ఎందుకు బాబా భిక్షకు అంటే ఎందుకు బాబా భిక్షకు వెళ్ళాడు? అందుకే బాబా కూడా అలాగే చేశాడు. ప్రతి వాళ్ళకి వంటికి రావడం, వాళ్ళ పాపం అంటే మన పాపాలను దహించడానికి, మన తెలియకుండా పాపం అంటే ఏంటి? మన తెలియక చాలా పాపాలు చేస్తున్నాం, చెమ్ముతున్నాం, ఇన్ని సూత్రాలు సరిపోతున్నాయి. మనం నడుస్తున్నాం, ఇన్ని సూత్రాలు సరిపోతున్నాయి. మనం గాలి పిలుస్తున్నాం, ఇన్ని సూత్రాలు ముక్కులో తల సరిపోతున్నాయి. అంటే మనం తెలియకుండా ఇవన్నీ బియ్యం చెరుగుతున్నాం, కూరగాయలు కోస్తున్నాం, మన కనికండి ఇవన్నీ సరిపోతాయి కదా. మరి ఈ పాప నివృత్తి ఎట్లా? మన పాపను కొడితే పాపం, తిట్టే పాపం అనుకుంటున్నాం, అది పాపమే. అది తెలిసి కనబడే పాపం, ఇది కనబడని పాపం. మనం కనబడని పాపం తీయడం కోసంగా వాళ్ళు భిక్షకు వస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఇంటికి ఎవడొచ్చినా మనకు ఉన్నంతలో ఇచ్చి పంపించడం అలవర్చుకోగలగాలి. అందుకే బాబా ఎక్కడో ఒక తీర్థక్షేత్రంలో ఒక భిక్షకానికి పావలా వేశాడు. అతను షిరిడీకి వచ్చిన తర్వాత మరి నువ్వు ఇచ్చిన పావలా చేరింది అన్నాడు. షిరిడి ఎక్కడ, అక్కడ కాశీ ఎక్కడ? ఎందుకు బాబా చెప్తున్నాడు ఇక్కడ? మనం ఉద్ధరించడం కోసం అండి. అందరిలోనూ భగవంతుని దర్శించండి. భగవద్గీత చదువుతున్నాం మనం, భగవద్గీత 18 ఉంటారు పుస్తకం. అందులో కృష్ణుడు అన్ని రూపాలని ఉన్నాను అని విశ్వరూపం చూపిస్తాడు కదండి. మన సినిమాలో చూసామండి, సినిమా విశ్వరూపం చూపిస్తాడు కదా, పెద్ద వెదిగిపోయినట్టుగా. ఆయన కడుపులోని సముద్రాలు, కొండలు, కోనలు, మనుషులు, పక్షులు అన్నీ కనబడతాయి కదా మన సినిమాలో. మనకి కృష్ణుడు అంటే ఇంటి రావడం కనబడతాడు మన కంటి. వాస్తవాలే, అయితే పర్వాలేదు, ఇబ్బంది లేదు. అంటే ఏంటి, అన్నీ నేనేం చెప్తున్నప్పుడు, అన్ని రూపాయలు అని చెప్పినప్పుడు మనం ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం? దాని తెలియప్పుడే బాబా వచ్చాడండి.
అలా చెప్పడం ద్వారా ఏమవుతుంది, మన మనసు శుద్ధి అవుతుంది, చిత్తశుద్ధి పెరుగుతుంది. ఒకటి, మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆనందంగా ఉండగలం. అశాంతిగా ఉంటే ఆనందంగా ఉండగలమా? ఆ ప్రశాంతత కోసమే అందరినీ ఒకే భావం చూసామనుకోండి, ప్రశాంతత వీళ్ళంతా మన అనుకుంటే ఆనందం ఉంటుంది. కొంచెం ఫంక్షన్ అనుకోండి, మనకి గిట్టిన వాళ్ళు తినవచ్చారు అనుకోండి, ఇబ్బందిగా కూర్చుంటాం. తినవాడికి పెద్ద ఆనందం అదే ఉండదు అక్కడ, వాళ్ళు చూస్తే ఆనందం. అది అంటే వీళ్ళంతా మనవాళ్ళు. అట్లాగే ఈ ప్రపంచంలో అన్నీ కూడా మనవాళ్ళు, అందులో భగవంతుడు ఉన్నాడంటే ఆనందం ఉంటుంది. ఆ ఆనంద స్థాయికి వెతకాలి. ఎదిగితే అంతా ఒకటి అనిపిస్తుంది. ఎట్లాగో అడగచ్చు. మనం ఇక్కడ ఉన్నాం, ఇలా పై విమానం పోతున్నాం, పైకి ఉంది. ఈ మనుషులు, బిల్డింగు, అంతస్తులు అన్నీ కూడా ఏమవుతుంది, చాలా చిన్నది కనబడతా ఉంటుంది. దానికి ఒక అంకపైగా ఉంటే చిన్న పుత్రులుగా కనబడుతుంది. అది భగవంతుడు కూడా తెలియదు. ఇంకా పైకి పోయినామనుకోండి, భూమి కనపడుతుంది. అంత చెత్తే కదండి. మన మనసు కూడా పైకి ఉంటే అంటే ఈ శత్రువు, ఈ మిత్రువు, ఈ భేదము అని కనబడదు. ఇంకా పైపోయామనుకోండి, అంతా ఒకటే అని భావన వస్తుంది. మన మనసుని పైకి తీసుకురావడానికే మహాత్ముడు భగవంతుడు మానవ రూపంలో అవతరించాడండి. రాముడిగా మానవుడు అవతరించాడు, మన ధర్మాన్ని చెప్పాడు. కృష్ణుడు మానవుడిగా అవతరించాడు, ప్రేమతత్వాన్ని చెప్పాడు. అందుకే దేవుని నుంచి వాడికి ఎందుకు దిగి వస్తున్నారంటే మనం ఉద్ధరించడం కోసంగా. అంటే అసలు ఈ మానవ జన్మ రావాలంటేనే ఎంతో కష్టపడితే కానీ ఈ మానవ జన్మ రాలే మనకి. ఒక పసిబిడ్డ భూమి మీద పడాలంటే ఎన్నో కణాలతో పోరాడాలి. సైన్స్ ప్రకారంగా చూస్తే ఒక పసిబిడ్డ ఆకారంగా కడుపులో పడుతుందండి. ఒక చిన్న బిందువు, ఆ బిందువు అనేక దాన్ని తట్టుకొని అనేక అక్కడ ఫైటింగ్ చేసుకొని ఈ భూమి మీద పడింది. అంటే ఎంతటి కష్టపడి ఈ భూమికి వచ్చినప్పుడు ఈ కష్టపడిన శరీరానికి మనం ఎంతగా ఉన్నతి తీసుకురావాలి అది చెప్పడం మహాత్ముల యొక్క ఉద్దేశం అండి. అందుకే అలా చేసేవారు. మరి బాబా 5 ఏళ్ళకే భిక్షకు వెళ్ళేవాడు, 5 ఏళ్ళకే భిక్షకు వెళ్ళేవాడు. ఎందుకు ఆ రోజు అని భిక్షకు వెళ్ళలేదు అని ఆలోచిద్దాం. మనం మామూలుగా అయితే ఎందుకు ఆ రోజు నుంచి వెళ్ళలేదు అంటే ఇక్కడ స్థూలంగా సాధు ఎలా ఉండాలో బాబా నేర్పుతున్నాడు. సాధు అనేవాడు ఎలా ఉండాలంటే ఒకరింట్లో ఉండకూడదు, ఒక ఊర్లో 3 రోజుల నుంచి ఉండకూడదు, భిక్షాటనతోనే జీవించాలి. ఇది సాధువు సన్యాసులు ఉన్న వాళ్ళందరూ వేషం కాదండి, వాళ్ళ ఆచరణ. వాళ్ళకి భిక్షా పాత్ర కూడా ఉండకూడదు, చేతిలే భిక్షా పాత్ర. వాళ్ళే నిజమైన సన్యాసులు, నిజమైన సాధువులు. అంతేగాని ఆశ్రమాలు పెట్టుకునేవాళ్ళు సాధువులు కారని భగవద్గీతుడు చెప్పున్నాడు. అలా సాధు ఎలా ఉండాలో బాబు నిరూపణ చేస్తున్నాడు. ఈశ్వరుడు భిక్షానికి పోయాడు, మిగతా అనేక శంకరాచార్యులు, దత్తాత్రేయ అవతారాలు అందరూ కూడా భిక్షాటికి వెళ్ళారు. మరి ఆ సాధు లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. దాన్ని గుర్తు చేయడం కోసంగా బాబా అంటే అందుకే అంటాడు బాబా, నిజమైన ప్రక్రియ చాలా అరుదు అంటాడు. వేషం వేసుకోవచ్చు కాక, కానీ వేషానుకున్న ధర్మాన్ని నువ్వు పాటించాలి. నువ్వు ఏ వేషమైనా వేసుకో, నువ్వు ఏ పద్ధతిలోనే ఉండు, కానీ నీ ధర్మాలను నువ్వు మర్చిపోకూడదు. మీరు ఒకరికి తల్లి, మీరు ఒకరికి భార్య, మీరు ఒకరికి అక్క, ఒకరికి చెల్లి, ఒకరికి స్నేహితురాలు. స్నేహితుల ధర్మం పాటించాలి, భార్యగా భార్య ధర్మం పాటించాలి, తల్లిగా తల్లి ధర్మం పాటించాలి. వాళ్ళు ఉండరండి అంటారు. నేనే కరెక్ట్గా ఉన్నానండి, వాళ్ళు ధర్మంగా ఉండరండి అని అంటాం కదండి. వాళ్ళతో మనకు అనవసరం. మనం ఎగ్జామ్ హాల్లో పోయినాం, అందరూ స్కూల్కి వెళ్ళామండి, పరీక్ష పాస్ అవ్వాలని పోతామా, ఫెయిల్ అవ్వాలని పోతామా? ఒకడు చదవడు, మీరు చదవకుండా ఉంటారా? ఇది కూడా అంతే, పాస్ అవుతాం. అలాగే మనం చేస్తే మనమే ధర్మం పాటిస్తాం. మనం వాడు పాటించాలా పాటించలేదా మన సంబంధం లేదు. అది చెప్పడం ఉద్దేశం అండి. ఇక్కడ సాధు ధర్మము అంటే సాధన ఎలా ఉన్నా తెలుసుకోవాలి ఇక్కడ మనం. అందుకే అంటారండి, మనం దసరాకి వేషాలు వేస్తుంటారు కదా, వాళ్ళు పగటి వేషగాలు. వాడు ఒక రాజు 9 వేషాలు వేస్తాడు, రకరకాల వేషాలు వేసాడు. 8వ రోజు వచ్చి ఒక సన్యాసి వేషం వేసుకొచ్చాడు.
వచ్చిన తర్వాత రాజు 7 వేషాలు చూసి పరవశించిపోయాడు. పలే ఆడాడండి, పలే చేశాడని చెప్పేసి రాజు ఏం చేశాడంటే తన మెడలో ఉన్న హారం తీసి 8 రోజు ఇచ్చాడు. నాకు వద్దు మహాప్రభు అన్నాడు. సరే తీసి పక్కన పెట్టుకున్నాడు. లాస్ట్ రోజు పిట్టల వేషం వచ్చాడు, అంటే నవ్విశారు కదా కలిసి. వచ్చిన తర్వాత రాజు 4 కాసులు ఇచ్చాడు. రాజుగారికి ఇచ్చారే ఆ హారం ఇవ్వడం, అదే నేను వద్దని అవదు అన్నాడు. రాజుగారు నేను ఏ వేషం వేసుకొచ్చాను, నేను మడమకల వేసుకొని వచ్చాను, నేను పెట్టల వేసుకొని వచ్చాను, నేను సాధు వేషం వేసుకొచ్చాను కదా. మన సాధువు బంగారు తాకచ్చా, డబ్బు తాకచ్చా, అర్థం చేసుకోవాలి పాయింట్ ఇక్కడ. అందుకని నేను తీసుకోలేదు. ఇప్పుడు బుడమకల వేషం వచ్చాను కదా, మరి ఈ వేషానికి నేను న్యాయం చేయాలి కదండి. ఇప్పుడు నన్ను సినిమాలు తీసుకున్నారండి, నన్ను రాముడు వేషం ఏమన్నారు, నేను రావణాసురుడు మనం మాట్లాడితే ఒప్పుకుంటారా? ఆ ధర్మాన్ని బాబా చెప్తున్నాడండి ఇక్కడ. అంటే మహాత్ములుగా చెప్పారండి, మనకు దాన్ని గుర్తిలో పోతున్నాం. అయినా ఇక 5 ఏళ్ళకి వస్తున్నాడు. 5 ఏళ్ళకి ఎందుకంటే 5 పంచభూతాలకి నిదర్శనం. ఆ పంచభూతాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవడం. ఈ శరీరం దేంతో తయారైంది? పంచభూతాలతోనే. మన శరీరంలో 5 ఉన్నాయి. భూమి ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది, గాలి ఉంది, అగ్ని ఉంది. 5 లేదా మన శరీరంలో? కనిపిస్తుందా? నోట చెమ్మ ఉందా? గాలి తిరుగుతుందా? లోపల ఖాళీ ఉంటుంది కదా, లోపల పోతుందా? లోపల వేడి ఉందా? వేడి లేకపోతే మనిషి ఆడ శవం అయిపోతాడు వాడు. మరి మట్టి కూడా ఉంది కదా, అది మాత్రం కనబడదే. చెమట పట్టి కంటి ఏమొస్తుందా? అది కాబట్టి అది గుర్తుపెట్టుకో. పంచిపోతాది శరీరం ఏర్పడింది అంటే నువ్వు విరవే బాక నేను గొప్పవాడిని, నువ్వేం గొప్ప, అవి లేకపోతే నువ్వేం గొప్ప నువ్వు అని గుర్తు చేయడం కోసంగా పంచభిక్ష. అంతేకాకుండా భగవంతుడు ఎన్ని సృష్టించిన పాంచభౌతికాలే. భగవంతుడు ఏదైనా సృష్టించగాక 5 ఉన్నాయి. ఇది సృష్టించాడు, దీంట్లో 5 ఉన్నాయి. ఇల్లు సృష్టించాడు, దీంట్లో 5 ఉన్నాయి. ఏ పదార్థం అయినా సరే ఈ 5 లేని ఏ పదార్థం తయారు కాదు అని గుర్తుపెట్టుకోవడం కోసం మనం తినే ఆహారంలో కూడా పంచభౌతిక తత్వం ఉంది. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అలా గుర్తుపెట్టుకుంటే ఎరుపులో ఉంటాం. నేననే భావన పోతుంది. వీటికన్నా కర్త కర్మ క్రియ భగవంతుడు అనే భావన ఉంటుంది. నిరంతర భావన ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. దుఃఖ నివృత్తి కోసమే మనిషి జీవితం. ఎవడు దుఃఖము కష్టం కోరుకున్నాడు, ఆనందమునే కోరుకుంటాం. మరి ఆనందం ఎక్కడ ఉంటుంది? భావంలో ఉంటుంది. భావమే. కానీ మీకు అర్థం కావాలంటే బట్టల షాప్ పోదాం, చీరల బట్టల షాప్కి. మీరు 10 చీరలు పక్కన పారేస్తారు, దాంట్లో ఒకటి ఆమె ఎత్తుకుంటారు. అప్పుడు మీరేమంటారు? అట్లాంటి ఇంకోటి అంటారు. మీరే పారేసింది ఆమె ఎత్తుకుంటే బాగుంటుంది కాబట్టి ఆమె ఎత్తుకుంటుంది. అంటే బాగా మారిందా లేదా? అంతకు బాగలేదు, అది పారేస్తుంది. మళ్ళీ ఆమె ఎత్తుకున్నప్పుడు అది కావాలంటే ఇక్కడ అర్థం ఏంటి? భావమే. అంటే ఆనందమైన మనసే కారణం, దుఃఖమైన మనసే కారణం. ఆయన తెలుసుకోవడం కోసంగా ఈ సృష్టి కూడా పంచభూత స్వరూపమే అని నిరంతరం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఈ సృష్టికర్త అంతా భగవంతుడే, ఇందులో మన ప్రమేయం ఉంటే ఏం లేదు అనే భావన వస్తే వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అందుకోసంగా 5 అని చెప్పడం. ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానం కలిగించేటివి, దాన్ని గుర్తుపెట్టుకో అని మొత్తం పంచభౌతికాలే. ఆయన వారిని నివేదనగా స్వీకరించేది కూడా పంచభౌతికమే. మన దగ్గర స్వీకరించేది కూడా భిక్ష నియోగిస్తున్నాడు, అది కూడా పంచభూతాలే. మనం అన్నం చేస్తున్నాము, ఆ అన్నం నాకు మొత్తం కూడా భూమి ఉందా, నీరు పోయాలన్నా, గాలి రావాలన్నా, ఖాళీ ఉండాలన్నా, సూర్యుడు పడాలన్నా, ప్రత్యేక నీకు అన్నం వస్తుంది. కాబట్టి ఆయన ఇచ్చేది అదే, ఆయన పుచ్చుకునేది అదే. ఇచ్చేది అదే, పుచ్చుకునేది అయినప్పుడు సమానంతో ఏముంటుందా? కిందమ్మ వాయినం, పుచ్చుకుందమ్మ వాయినం అంటారు కదండి. నువ్వు తీసుకున్నా నేను తీసుకున్నా అంతా ఒకటే, తేడా ఏం లేదు అనే భావన చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. ఆయన అనంతమైన శుచి అంతా కల్పించినప్పటికీ కూడా భగవత్ చైతన్య దేహం ధరించినప్పుడు అంటే సృష్టికర్త ఆయనే,
ఆయన సంకల్పంలోని ఈ మానవ దేహం ఆయన ధరించాడు. ధరించినప్పుడు ఈ మానవ దేహం ధరించబడగా ఆయన వ్యవహరించాలి. సాధువుగా పుట్టాడు తర్వాత సాధువుగా వ్యవహరించాలి. ఆ సాధువుగా వ్యవహరించడం కోసంగానే ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. అంటే ఇంద్రియానుభూతులని పోషకాన్ని ఈ 5 జ్ఞానేంద్ర ద్వారా పొందుతున్నాము. ఈ 5 జ్ఞానేంద్రులు అంటే కన్ను జ్ఞానేంద్రియాలు అంటారు. కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. పనులు కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, నోరు, మూత్రము, ఉదరం. అంటే ఇవి కర్మేంద్రియాలు. ఇక్కడ జ్ఞానేంద్రియాలు వీటికి ఎందుకు పేరు? కన్నుకి ఎందుకు జ్ఞానేంద్రియాలు? మంచి చూసినా చెడు చూసినా ఈ కన్నేంలో మామూలుగానే ఉంటుంది. వాసన, మంచి వాసన వచ్చినా చెడు వాసన వచ్చినా ఇది మామూలుగానే ఉంటుంది. మంచి వాసన ఆహా అంటుంది, చెడు వాసన అంటే అంట. అంతేగాని చెడు వాసన దూరంగా పోదు, మంచి వాసన అక్కడ కూర్చోడు. జ్ఞానం ఉండేవాడు అంతే. కథ సుఖాలని సమానంగా తీసుకోవాలి అని ఈ పంచజ్ఞానేంద్రియాలు కొట్టగా పంచపెట్టగా ఆయన 5 ఏళ్ళకి వెళ్ళడం, పంచభూతకమైన శరీరం మన భావన కలగంటడం కోసంగానే బాబా 5 ఏళ్ళకి భిక్షకు వెళ్ళేవాడు. ఈ 5కి అంతటి ప్రాధాన్యత ఉంది. అంటే ఏదైనా సరే తెలుసుకుని చేయవాలి. తెలియకుండా చేసుకుంటూ వస్తున్నాం మనం ఇక్కడికి. అందుకే ఇంతకుముందే కృష్ణాష్టమి గురించి చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. కృష్ణుడికి వెన్న అంటే నేను ఇష్టము. అంటే ఆ వెన్న రావడానికి ఎంత కృషి ఉంటుంది తినకలా. ఆ వెన్న ముద్ద అయిన తర్వాత మధ్యలో వస్తే మునుగుతుందా? మన జీవితం అలా ఉంటే అటువంటి వాడంటే భగవంతుడికి ఇష్టం. అందుకే దాన్ని తీసుకున్నాడు. తీసుకోకుండా బాగా కొట్టేశాడు. కొండే ఈ శరీరం. ఆ తత్వం ఉన్న తర్వాత ఇంకా నామరూపాంత పని ఏముంది అని ఇంతకు అర్థం ఉంది. అట్లా మన భావాలు ఎవరు పూజించగలరు కాక ఆ ఎవరు పూజిస్తావో వాళ్ళకి తత్వాన్ని మనం గ్రహించు. ఇక్కడ ఏం చేసి పోలేరమ్మ పెట్టు. పోలేరమ్మేనా? పోలేరమ్మ పెట్టున్నాము. ఏంటి పోలేరమ్మ? పోలేరమ్మ. పోలేరమ్మ అంటే ఎవరు? ఎవరు సార్? గ్రామ దేవత. ఎవరు అది పోలేరమ్మ? ఎవరు అసలు పోలేరమ్మ? పులిమేర కాపలా కాసే అమ్మ. పోలేరమ్మ పులిమేర కాసే అమ్మ అంతే కదా. ఆమె పోలేరమ్మ అయింది. ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటాము? వైద్యం చేసాము డాక్టర్ అంటాము. అంతే కదా. పిచ్చిని పోగొట్టేవాడు ఏమంటాము? డాక్టర్ అంతే కదా. కాబట్టి పోలేమా మన పులిమేర కాస్తా ఉందరా అని గుర్తు పెట్టుకొని నిద్ర రేగానే ఆమె తలుచుకున్నవాడు ఎంతమంది ఉన్నాము. ఆమె తలుచుకున్నవాడు నిద్ర లేగానే ఇంత కాపాడబట్టే కదా నేను బ్రహ్మాండం కలిసి చూసుకుంటున్నాను ఈ ఊరు బట్ అడుగు పెడుతున్నాను అని భావించాలి ఎంతమంది ఉన్నాము. విషయం చెప్తున్నాను. ఎవరో ఒకరిలో మనం ఉండాలి. అందుకే ప్రయత్నం. అంటే ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి అమ్మ దగ్గరికి పోయి దండం పెట్టేదేమో, లేదా ఒక శుక్రవారం పోయి కర్పూరం వెలిగించడమో కాదు. మనం ఇంతగా కాపాడుతున్నది ఆమె. కాబట్టి ఆమె కృతజ్ఞతలు మనం ప్రదర్శించాలి కదండి. ఎందుకు పల్లెటూరు గ్రామ దేవత దేవత ఏముంది? రాయే కదండి. రాయే. కానీ భావం అమ్మ. భావం తీసుకుంటాడు, రాయి తీసుకోండి. మనం ఇక్కడ నువ్వు అమ్మ అనుకుంటే అమ్మ పలుకుతుంది అంతే, రాయి అనుకుంటే రాయే. మనలో మంచి నింపాలని అన్ని ఏ ఊళ్ళో సరే ఏ దేవాలయం ఉండదు రాయి పెడతా రామ పెడతారు రాముడు అనుకుంటారు. ఎందుకు మనం పెద్దలు అలా పెట్టారంటే మనలో సద్భావాన్ని పెంచడం కోసంగా, కృతజ్ఞతాభావాన్ని పెంచడం కోసంగా. అందుకని ఇంత వివరణ అండి. బాబా ఎందుకు భిక్షకు వెళ్ళేవాడంటే ఇంతటి వివరణ ఉంది అన్నమాట ఇక్కడ. రెండవది బాబా చావడలో నిద్రించేవాడు. బాబా తగినకి అర్థమవుతుంది. బాబా ఒకరోజు మసీదులో పడుకునేవాడు, ఒకరోజు చావడలో పడుకునేవాడు. చావడం అంటే చిన్న ఇదిగా ఉంటుంది అనమాట. పడుకుంటే దానికి అర్థం ఏమిటి అంటే పెద్ద పెద్ద భరద్వాజ మహర్షి గారు ఇస్తున్నాడు. ఏదో గుడ్డిగా బాబాని చూడడం చాలా పూజించడం కాకుండా బాబాజీ ప్రతి చర్యలో కూడా ఒక అంతరార్థం తెలుసుకోవాలి. ఇప్పుడు రామాయణం చదువుతున్నాము, రామాయణ ప్రతి ఒక్క ఆ సన్నివేశంలో కూడా మనం అంతరార్థం తెలుసుకోగలగాలి. ఏమిటి దాని అంతరార్థం? ఇప్పుడు చిన్నప్పుడే విశ్వామిత్రుడి వెంట పంపిస్తారు. మనం కథ విన్నాం కదా, ఇది యాగం రక్షించడం కోసంగా. పంపించిన తర్వాత మన చిన్నపిల్లల వాళ్ళు రాజకుమారులే కానీ పంపిస్తున్నానే
ఏమిటి వెంటనే అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయినారు? విశ్వామిత్రుడు విశ్వగురువు. విశ్వ దేనికి పిలుస్తున్నాడు? యజ్ఞాన్ని కాపాడడం కోసం పిలుస్తున్నాడు. యజ్ఞం ఎవరి కోసం? అది సమాజం కోసం. సమాజం కోసం. సమాజం కోసం కొన్నప్పుడు ధర్మం వెళ్ళడం ధర్మం అంటే ఏంటి? సమాజ హితం కోసంగా నువ్వు ప్రతి ఒక్క కార్యాన్ని చెయ్యి. ఆ తర్వాత ఏం చేశారు? వాళ్ళు అడవిలో నడిచిపోయారు కదండి. అడవిలో నడిచిపోతాడు చిన్నపిల్లలు అడవి మన ఊరు అదేమన్నా అడవిలో నడిచిపోయిన తర్వాత అలసిపోతారు కదండి. పడుకునేసాడు. పడుకుంటే ఉదయాన్నే సూర్యుడు రావకముందే లేయాలి. విశ్వామిత్రుడు ఏం లేచాడు? అనుష్ఠానం చేసుకునేసాడు. వీళ్ళు ఏం చేశాడు? కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. లేని రంగా కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే దేవుడికి ఇష్టము. దైవమాహ్నికం అంటే మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం దైవమాహ్నికం. అంతేగాని బాధ్యత అనుకోకూడదు. నువ్వు దేని మీద వచ్చావు? నువ్వు దండం వేసుకుని ఉండవు. సూర్యోదయం ముందే నువ్వు అగ్ని వదలాలి, అది నీ కర్తవ్యం అని ఆ పద్యం ద్వారా శ్లోకం ద్వారా చెప్పాడు. అంటే అంటే మన కర్తవ్య నిష్ఠత చెప్పాడు. ఇది మనం విన్నాం, సినిమా చూసాం. ఎందుకు నిద్ర లేపినాడు అంతే. అలా కర్తవ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కర్తవ్యం ఎవరిది? దైవవాహినికం అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనకి ఈ పోషణ ఇచ్చాడు. ఈ పోషణని నువ్వు కర్తవ్యంతో పూజించాలి, చెయ్యాలి. ఇది దైవ యొక్క నిర్ణయం అని దాంట్లో భావించాలండి. కాబట్టి మీరు ఇంతకుముందు ఏ ఊరు? ఈ ఊరు పడ్డారు. ఇది దైవమాహ్నికం. కాబట్టి భగవంతుడు ఇక్కడ వేశాడంటే, ఈ ఇంట్లో వేశాడంటే ఇది ఆయన అభీష్ట ప్రకారం నేను నడుచుకోగలగాలి అని చేసుకుంటే అది మీ కర్తవ్యం. అలా కాదనుకోండి బాధ బాధ్యత. ఇప్పుడు ఆ రామాయణ ఒక్క వాక్యం ద్వారా ఎంత అర్థం కలుస్తుందని మనకి ఇక్కడ. అప్పుడేమిటి? ప్రతి ఒక్క పని కూడా భగవంతుడి యొక్క నిర్ణయం అనుకున్నాం అనుకోండి, ఆనందం ఉంటుంది. అలా కాదు కర్మ అనుకున్నాం అనుకోండి, ఏముండదు. వచ్చి పడిన తర్వాత పని చేయాల్సిందే కదమ్మా. తప్పుతుందంటారా? దాన్ని బాధపడి చేయడం ఎందుకు? అనుకుంటారు. మనం అనుకోకుండానికే ప్రయత్నం ఇది. అనుకుంటూనే ఉంటే ఎప్పుడు పాస్ అయ్యేది మనము? పుట్టడం సావడం ఇదేనా? ఇంక విముక్తి పొందాలి కదండి. నాకు ఎందుకు ఈ సత్సంగాలు, ఈ పూజల పరిస్థితి ఎందుకు అసలు? ఏదో అన్ని పుట్టాలని చస్తా ఉన్నాయి. చీమ చస్తా ఉంది, బ్లామ చస్తా ఉంది, నల్లి చస్తా ఉంది, పంది చస్తా ఉంది. మనం కూడా అంతేనా? మనకు ఒక తెలివి ఇచ్చాడు భగవంతుడు, స్వేచ్ఛ భగవంతుడు ఇచ్చాడు. మరి ఈ శరీరం వాడికి లేని ఆసనం మనకి ఇచ్చాడు. మనం దాన్ని ఉపయోగించుకోవాలి కదండి. లేకపోతే ఎందుకు ఇది సత్సంగా అసలు? ఎందుకు దేవాలయానికి వెళ్ళడం అసలు? తూతు మంత్రానికి వెళ్తే ఉపయోగం చాలా స్వల్పం ఉంటుంది. ఉండదని కాదు, స్వల్పం ఉంటుంది. 10 రూపాయలకి 1000 రూపాయలు తేడా లేదా? అంతే. ఆ రోడ్డు పడినా కూడా బంగాళాలు ఏది తీసుకుంటాం మనం? బంగాళాలు తీసుకుంటాం. అంటే ఏది విలువగా తీసుకుంటాం. అందుకే అంటారండి, జీవితము సమయము ఈ రెండు కూడా ఉపాధ్యాయులు లాంటివట. ఉపాధ్యాయులు అధ్యయనము చూడండి, దగ్గర కూర్చోబెట్టి చెప్పేవాడు ఉపాధ్యాయుడు. అధ్యాయుడు. జీవితము సమయము ఉపాధ్యాయులు లాంటివి అన్నాడు. జీవితం ఏం నేర్పుతుంది? సమయాన్ని ఎలా గడపాలో చెప్తుంది. సమయం ఏం చెప్తుంది? జీవితం యొక్క విలువ చెప్తుంది. ఆయన బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మన లైఫ్ ఏం చెప్తుంది? ప్రతి క్షణం విలువైంది. క్షణం జారిందంటే తిరిగి రాదు అనే జీవితం మనకు నేర్పుతుంది. సమయం ఏం చెప్తుంది? నీ జీవితం ఎంత విలువ, కాబట్టి ఈ జీవితం ఉన్నప్పుడే నువ్వు మంచి పనులు చేసుకో అని చెప్తుంది. వీటికన్నింటికి ఒక మాట చెప్పేదా? దీపం ఉండగానే అర్థమైంది అనుకుంటా. దీపం తప్పటి అంటారు కదంటే అది అన్నమాట లెక్క. తూర్పాలు పట్టిన గాలి వాడుకున్నప్పుడే తూర్పాలు పట్టాలి అంటాం కదండి. అలా ఉంటుంది మన జీవితం. గాలి వాడికి తూర్పాలు పట్టడానికి సమయం అనుకుంటే దీపం పెట్టుకోవడానికి జీవితం అనుకోవాలి. అంటే ఇది హాస్యం కాదు సార్,
మనం తెలుసుకుంటూ ఒక్క వాక్యం ఒక్కడి గుర్తుపెట్టుకున్నా చాలా మన జన్మ ధన్యమైపోతుంది. దీని ఉదాహరణ అబ్దుల్ కలాం అండి. అబ్దుల్ కలాం ఒక చదువు చదివాడు, దాని దగ్గర ఉద్యోగం రాలే. అది ఏరోనాటికి నేను కావాలనుకున్నాడు అక్కడ, అది రాలే. బాధపడిపోయాడు, ఋషికేశం వెళ్ళాడు, ఏదో బాధ తట్టుకోలేక. అక్కడ ఏమి అంత ముభావంగా ఉన్నాడు, నేను ఈ ఉద్యోగం కావాలనుకున్నా, నాకు ఉద్యోగం రాలేదు, నాకు వేరే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఒక మాట అంటాడు, భగవంతుడు నువ్వు అనుకున్నది ఇస్తే అది నీ శ్రేయస్సు ఉండదు, సుఖం ఉండొచ్చేమో. భగవంతుడు ఇచ్చేది తీసుకో, నీకు శ్రేయస్సు ఉంటుంది. ఒక మాట చెప్పాడంటే దాంతో సమాధానం పడ్డాడు. వచ్చి ఎన్ని ఉపగ్రహాలు చేశాడంటే, ఇప్పుడు ఆయన ఫోటో లేని బడి ఉందా? అది కర్తవ్యం దైవమహానికి అనే అర్థం అండి. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా. భగవంతుడు మనకు నిర్దేశించాడు, నువ్వు ఈ ఇంట్లో ఉండి నీ కర్మఫలాన్ని సరించండి, నీ కర్మ తీరిపోతుంది, నీ ప్రాణం తిరిగిపోతుంది అంతే. కాదు తప్పించుకురా అనుకోండి, చక్రం వడ్డీ పడుతుంది. అప్పు కట్టకపోతే ఏమవుతాము? వడ్డీ కూడా పడుతుంది. కానీ మనకు ప్రతి పని కూడా ఇది నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశము అని భావించాలి. ఇక్కడ ఈ ప్రజలకు వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత నేను మాట్లాడడం నా ధర్మం, మీరు మాట్లాడుకున్న వినడం మీ ధర్మం. అర్థం అనుకుంటున్నాను. అంటే ఏ ధర్మాన్ని పాటించడమే ఉద్దేశమే ఇక్కడ. అది ఇక్కడ బాబా చావలు ఎందుకు పడుకున్నాడు అని కనుక తెలుసుకుంటున్నాను. అంటే ఆయన ద్వారకామాయి పేరు అంటారు, బాబా ఉంది ద్వారకామాయి అంటారు. ఈ ద్వారకామాయిని నవద్వారాలకు సంకేతం అంటారు. ఇది బాబా ద్వారకామాయిలో పేర్లకి. అంటే ఈ నవద్వారాలు ఉన్నప్పుడు స్ఫురణ ఉంటుంది, మన వెలుకలో ఉన్న స్ఫురణ ఉంటుంది కదండి. ఈ 9 ద్వారాలు మనకి 9 స్ఫురణ ఉంది కదా. అంటే ఎరుగుతో కలిగి ఉండడం ద్వారకామాయిలో, జాగ్రత్త అవస్థలో ఉండడం ద్వారకామాయిలో. అలాగే ఇంకెక్కడి నుంచి అవుతాడు చావడి. ఇక్కడ ద్వారకామాయిలో అగ్ని ఉంటుంది కదా, దుని వెళుతుంటుంది. దుని వెళుతుంది కదా, దుని ఏంటి? జ్ఞానానికి గుర్తు. నిరంతరం జ్ఞానాన్ని దర్శిస్తూ ఉండు. ఈ నవద్వారాల ద్వారా ఈ దేహంలో ఉంటూ ఎరుగుతో కలిగి ఉండు అని ద్వారకామాయిలో ఉండడం. ఆయన మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, అలా లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉండు. మనం వర్తమానంలో ఉన్నాం, గతించిన దానిలోనూ రాబోయే దానిలోనూ ఉంటాం. ఇప్పుడు కూడా వర్తమానం అంటే ఆనందం, గతం అయిపోయింది, దాని గురించి ఆలోచించని ఉపయోగం ఉంటుందా? అయ్యా అలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది అనుకుంటాం, ఏ ఉపయోగం ఉందా? రేపు రాబోయే మనకు తెలియదు, దాని గురించి ఆలోచించడం ఉపయోగం ఉందా? ఈ రెండు కలుసుకొని ఈ వర్తమాన ఆనందం నువ్వు కోల్పోతున్నావు. అంటే ఉన్నదానితో తృప్తిపడి ఉండడం మనం కోల్పోతున్నాం. లేదు అసలు అయ్యో అలా ఉంటే బాగుండే అలా ఉంటే బాగుండే అనుకున్నప్పటికీ ఈ సమయం కాస్త గడిచిపోతుంది. అందుకే పాస్ట్లో ఉండడమా ఫ్యూచర్లో ఉండడమా? పాస్ట్ అంటే హిస్టరీ, చరిత్ర. ఫ్యూచర్ అంటే మిస్టరీ, తెలియదు. ప్రజెంట్ అనేది విక్టరీ, విక్టరీ అన్నమాట. ఇక్కడ విజయం ఉంటుంది. అందుకని ఇక్కడ ద్వారకామాయిలో నువ్వు ప్రజెంట్లో ఉండు. ఈ నవదాన విజయంలో కూడా భగవత్ ప్రసాదంగా భావించు. అందుకని దురిని ప్రశ్నించు, ఆ అగ్ని జ్ఞాన నిరంతరం నువ్వు ధ్యానించు అని ద్వారకామాయిలో దుని పెట్టాడు. చావడిలో దుని పెట్టలే. అది ఎక్కడెక్కడ దుని ఉండాలి కదా, చావడిలో దుని పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే అక్కడ నిద్ర అంటే ఏంటి? నిద్రావస్థ. ఇదేమో జాగ్రత్త అవస్థ, చావడేమో నిద్రావస్థ. మెలకువలో ప్రజ్ఞ మనకు గోచరం అవుతుంది, అది మసీదు. నిద్రలో మనకి ప్రజ్ఞ గోచరం అవుతుందా? నిద్రపోతా హ్యాపీగా, ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి అక్కడ దుని ఉంచలేదు. అందుకే చావడిలో దుని స్థాపించలేదు. దుని లేకపోయినా ఏది లిండి తోటకి వెళ్తాడండి. వెళ్ళి చెప్పారు మీరు, సమాధి ఉంది వెనకనే మసీదు ఉంటుంది అనమాట. ఆయన ఉన్న స్థలం 60 సంవత్సరాల నడియాడ స్థలం అనమాట. అక్కడి లిండి తోట, లిండి బాగ్ ఉంటుంది, పార్క్ మార్క్ ఉంటుంది కదా, లిండి తోట ఉంటుంది అక్కడ. ఆ లిండి తోటలో బాబా ఏం చేశాడంటే 4 అడుగులు గుంట తవ్వి అందులో ఒక దీపం పెట్టాడు, చుట్టూ తెరలు కట్టేస్తాడు.
తెల్లగడ్డ అది ఒక్కడే పోయేవాడు అనమాట ఆ మసీద్ ఆ లేని తోటలకి. ఎందుకు అంటే ఆ కొద్ది వెలుగులో అహంకారంతో కూడిన స్వప్నావస్థకు అచిహ్నము, సూక్ష్మము సాత్వికమైన అహంకారంతో కూడిన స్వప్నావస్థకు చిహ్నము. ముందేమో జాగ్రత్త, చావళ్ళేమో నిద్ర, ఈ అఖండ దీపమేమో స్వప్నావస్థ, కళ. అంటే ఒక దీపమే గుడ్డి వెలిగే స్వప్నావస్థకు. మనం నిద్రపోతున్నాం, కాళ్ళు ఏం పని చేయదు, మన కళ వస్తుంది, నిద్రలేస్తే ఏమంటాం మనం? అట్లా వచ్చింది, ఎడ్డప్పు కడతామమ్మా అంటే ఎలా వచ్చింది? అంతలో వచ్చింది. ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు కళ్ళు మూసేస్తేవి, చెవులు వినబడకపోయా, అన్నీ లే అంటే అంటే కళ వచ్చింది అంటున్నావు. కళ వచ్చిందని గుర్తించేది ఆ గుడ్డి వెలుగులో నువ్వు సూక్ష్మాన్ని గ్రహించడము. కళ వచ్చిందని చెప్తున్నావు అంటే ఏంటి? ఆ గుడ్డి వెలుగులో సూక్ష్మాశుద్ధంగా లోపల ఒక చైతన్యం ఉంది, అది గుర్తిస్తుందిరా అని ఆ దీపాన్ని చూడడం. అంటే ప్రతి చర్యలో కూడా ఒక అర్థం ఉంటుందండి. ఆ అర్థం తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం అది. కళ వచ్చింది ఎలా చెప్పగలుగుతున్నాం మనము అంటే లోపల తెలుసుకునే ఒకడు ఉన్నాడు, వాడిని గుర్తుపెట్టుకో. అది గుర్తుగా చిన్న దీపం పెట్టాడు అక్కడ, ఆ దీపం చూస్తూ ఉన్నాడు బాబా. అంటే ఒక్కొక్క చర్య అండి. అంటే ఏంటి? ముందు గురుస్థానం వేప చెట్టు అయింది, తర్వాత సమాధి మంది ద్వారకామ అయింది, ఇప్పుడు లేండి తోటకు వచ్చాం. లేండి తోట నుంచి ఇది భేదభావం లేకుండా సమాధి మందులో అడుగు పెట్టాం. ఇప్పుడు సమాధి మందులు అడుగు పెడుతున్నాం. అంటే మీరు వెళ్ళారు కదా, అంటే ఏంటి? ముందు ద్వారకామ అయిపోయింది, చావడ అయిపోయింది, లేండి తోటకు వచ్చాము. అంటే ఏంటి? జాగ్రత్త అయింది, నిద్రావస్థ అయింది, స్వప్నావస్థ అయింది, ఇప్పుడు సమాధి మందులు అడిగి పెట్టాం. సమాధానం అడిగి పెడతానే ప్రతి ఒక్కరికి వాళ్ళ భక్తి ఉన్ని లేకపోని ఆ భావాలు అడిగి పెడతానే ఏమి తోచదు. మీరు వెళ్ళే ఉంటారు కదా, అడుగు పెడతాను మీకు ఏమన్నా ఇంటి అక్కడ ఆ ప్రదేశంలో బయట సరే పక్కన పెడతాం. సమాధానం అడుగు పెడతానే ఆ ముఖారవిందో అద్భుతం. రాజు సింహాన్ని కూర్చుంటే ఆయన మనం చూస్తున్నట్టుగా, మనం ఆయన గ్రహిస్తున్నట్టుగా, మన మనసులో ఆయన అన్ని తెలుసుకున్నట్టుగా, మనము ఆయన ఒకటైనట్టుగా ఎంతటి ఆనందం ఉడుకుతుంటుందండి. అటువంటి ఆనందమూర్తి పొందేది సమాధి మందిరం. అంటే ఆ సమాధి మందిరం కూడా ఏమవుతుందంటే ఆనంద నిలయంగా ఉంటుంది. మనం వెంకటేశ్వర గుడికి వెళ్తాం కదా, తిరుమలకి క్యూలో పోతాం, తిట్టుకుంటాం, పట్టుకుంటాం, ఏదిరా ఇది, ఏ రికమెండేషన్ ఎందుకు వచ్చారా గొడవ, ఆయన కర్మ ఇంటికాడే ఉండిపోయింది మేడం లేదా, రికమెండేషన్ పోతున్నారు కదా అనుకుంటాం. లోపల అడుగు పెట్టగానే, ఆ ఆనందంలో అడుగు పెట్టగానే, గరుత్మంత వెళ్ళగానే ఈ తిట్లు జ్ఞాపకోతాయి. అడిగి పెట్టే వస్తానే దర్శనం భలే అయిందండి, భలే అయిందండి అండి. అందుకే దానికి ఆనంద నిలయం అని పేరు. తెలిసిన ఆనంద నిలయం పేరు వెంకటేశ్వరానికి. అంటే తురియా అంటే జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, నిద్ర లేదు, ఏమి లేదు, హాతి తురియా వస్తుంది. అది సమాధి మందిరంలో తెలరు. అంటే ఎందుకు సమాధి మందిరం వెళ్ళాలి? ఇందుకే అంటే తన అర్థం తెలుసుకోడుకుంటాడు. అందుకే ఇవన్నీ కూడా యోగంలో చెప్తారండి, యోగం ధ్యానంలో పదాలు వాడతారు. అంటే అదేమిటంటే మూలాధారము పదాలు వాడతారండి. అంటే యోగంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరిక, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము. చక్రాలతో ధ్యానించేవాళ్ళు ఉంటారండి. అంటే ఏంటి? మూలాధారం అంటే ఇక్కడ మనకి వెనుము కాదా, మనం చేసే ధ్యానం అనేది ఇవన్నీ కూడా ఫస్ట్ ద్వారకామాయి చాలి ఉంటాం కదా, ఇట్లా ఒక్కొక్కటి. మూలాధారము అంటే భూగృహము, మూలాధారం లోపల ఉంటుంది కదా. అంటే వేప చెట్టు కింద బాబా ఉన్నాడని చూశాను కదా, విన్నాం కదా మనం. అంటే గృహంలో పడితే తప్పని చేసి అంటున్నాం కదా. అలాగే మూలాధారం ఒకటైతే, వృక్ష మూలము ఒక స్వాధిష్టానం అయితే, ద్వారకామాయి మణిపూర్ అయితే, చావడి అనాహితమైతే, విశుద్ధము అంటే కంఠము, లెండి తోట అయితే, సమాధి మందిరం ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే రెండు కళ్ళు బుట్టి మీద ఉంటుందండి, జ్ఞానచక్రం ఉంటుంది. ఆ జ్ఞానచక్రం ఉంటే మనకు ఆనందంగా ఉంటాడు. అంటే సమాధానం అడిగి పెడితే మనకు ఆనందం ఉంటుంది. ఆ సహస్రారం అని ఉంటుందండి.
పరమైన సహస్రారం పదం ఇక్కడ ఉంటుంది మనకి. మామిడి మామిడి అంటారు కదా పెద్దలు అంటారు, మనం మామిడి పదం వాడతాం, చెప్తే అర్థం అవుతుంది. మరి మామిడి తట్టబాసన నాయన అంటారు. ఎందుకు అంటారు అసలు? ఇక్కడి నుంచి ప్రాణం భేదించకపోతే వాడికి జన్మ ఉండదు. ఎందుకంటే అది మూసుకుపోద్దేమో తట్టద్దు అంటారు. ఎందుకు పిల్లకాయలు తల మీద కొట్ట బాగా ఇక్కడ కొట్టమంటారు. అందుకే చూడండి తల గురించి తిలక పెట్టుకుంటారు కొందరు. ఎందుకంటే అది స్థానం, అది దాన్ని భేదించకపోతే వాడికి జన్మరాహిత్యం. అందుకని సమాజంలో వస్తానే ఆ అనుభూతాన్ని మనం ఏమంటాము, పెద్ద గే పదిలకు ఆనందం అవుతామే. అందుకే జన్మరాహిత్యము, వైకుంఠ దర్శనము ఎందుకంటారండి? వైకుంఠ ఏకాదశికి ఆ శాస్త్రం భేదించకపోవడము, ఇన్ని తత్వాలు మసీదుల గురించి, చావడి గురించి, ద్వారకాంబ గురించి ఇవన్నీ భరద్వాజ మహర్షి అందించాడండి. అంటే ఏంటి? ఈ యోగం ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా అందుకే ప్రదక్షిణ షిరిడీకి పోతే ముందు వేప చెట్టు, అక్కడి నుంచి ద్వారకాంబాయి, అక్కడి నుంచి చావడి, అక్కడి నుంచి లెండి తోట, ఆ తర్వాత సమాధి మందిరం. ఇలా ప్రదక్షిణ చేయమని చెప్పేవాడు. ఇప్పుడు ప్రదక్షిణ వీలు కాదు అనుకోండి. ఇప్పుడు కట్టడి ముందు ఖాళీ వీళ్ళు చేస్తారంటే ముందు జాగ్రత్త దండం పెట్టుకుంటారు. అక్కడికి కొంచెం దూరం అనుకోండి ద్వారకాంబాయి, ఆ పక్కనే చావడి, అక్కడికి అలా వచ్చామనుకోండి లెండి తోట వస్తుంది. లెండి తోటి సమాధి మందిరికి వచ్చేవచ్చు అనమాట. ఇది ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ముందే గురుస్థానము, ద్వారకామాయి, చావడి, లెండి తోట, సమాధి మందిరం. అంటే ఈ 5 ద్వారా, ఈ పంచ జ్ఞానేంద్రాల ద్వారా నువ్వు ఆరోదైన సచక్రం భృగుటి నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందవచ్చు. 7 సహస్రారం. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మన ప్రాణం, మన శ్వాస దీన్ని చీల్చుకుపోతుంది. అందరికీ సాధ్యం కాదు, మహాత్ములకే సాధ్యం ఉంటారు. వివేకానందుడికి అలా చనిపోయినప్పుడు ఇక్కడ రక్తం కాదు. అలాగే చెవటమ్మని తలుపులో ఉన్నారు, ఆమె చనిపోయినప్పుడు చూస్తే ఇక్కడ చిట్టు రక్తం కాదు. అంటే ఇది బేల్చిపోయింది. మన స్థితి ఆ స్థితి పొందాలి అనే ఉద్దేశంతోనండి మీసారి. అందుకే నేను బాబా చేస్తామని చెప్పడం ఏమి లేదు, రిక్వెస్ట్. నీకు దానివల్ల ఎంతటి ఫలితం ఉంటుందో మీకు తెలియదండి. మనకు తెలియకుండా ఫలితం ఉంటుంది అంతే. మొత్తం మన కోరిక నెరవేరిపోయినా మనసు ప్రశాంతంగా కలుగుతుందండి. బాబా చెప్తుంది అంతరార్థం. ఇంతకుముందు పెద్దవాళ్ళు భారత చదివేవాడు, భగవద్గీత చదివేవాడు, అవన్నీ మర్చిపోయారు. హరికథలు అన్నీ కాలం మర్చిపోయాయి. ఇప్పుడు ఇది హరికథనే వరదలు మనిషి గారు అయినా సత్సంగం ద్వారా నాకు మంచి మాట చెప్పుకోండి. ఎంతసేపు చెత్త బుర్రలు వేసుకుంటా, ఆ బుర్రలు వేసుకుంటే ఆ చెత్తని మళ్ళీ ఇంకో జనంలో అదే విధంగా పడతాం మనము. ఇక్కడ బయటపడేది ఎట్లా? బయటపడేందుకు అవకాశం కావాలి కదండి. మంచి ఎదుగుతారు కదా. నాకు 10 లక్ష రూపాయలు సంపాదించాను, దాంతో ఆగిపోతాను. నేనేమన్నా ఆగిపోను కదండి. లక్షలు 10 లక్షలు చేసుకోవాలనుకుంటాను, 10-20 లక్షలు చేసుకోవాలంటాను అనుకుంటాను. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాము. మొట్టమొదటేమో భిక్ష చెప్పుకున్నాం. ఇప్పుడు బాబా ద్వారకామాయి, చావడి, లిండి తోట, సమాధి మందిరం, గురుస్థానం, వీటన్నిటి ద్వారా మనం తెలుసుకున్నది ఒకటే. అంతటా ఉన్న ఒక సత్తాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుంటూ భగవంతుడు మనకి ఇచ్చిన కర్తవ్యాన్ని ఆ ప్రసాదంగా చేసుకుని స్వీకరించడమే దీని యొక్క ఉద్దేశం. అందుకే భరద్వాజ మహర్షి గారు బాబా చెల్ల ప్రతి చర్య వెనక అంతరార్థాన్ని మనకి ప్రబోధనం ద్వారా అందించాడు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय.